ఏంట్రా మీరు చెప్తున్న దానికి ఈ అమ్మాయి చెప్తున్న దానికి కొంచెం కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఆ అమ్మాయి అబద్ధం చెప్తుంది మేడం. నాకేం తెలియదు మేడం. పెళ్ళం పిల్లలు ఉన్నారు మేడం. నన్ను వదిలేండి మేడం. ప్లీజ్ మేడం, వదిలేండి మేడం. నాకేం తెలియదు మేడం. ప్లీజ్ వదిలేండి మేడం. ప్రియా, నువ్వు ఉండేది ఏరియా? పంజగుట్ట మ్యామ్. ఓహో, మాదాపూర్ నుంచి పంజగుట్ట పోవడానికి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఎలా రూట్ అవుతుంది? రమ్య, వీళ్ళని తీసుకొని వెళ్ళండి. ఓకే మ్యామ్, పదండి. రేయ్ లేవరా, నడు. మేడం, ఫ్రెండ్స్తో పార్టీ అన్నావు, నీతో పాటు ఎవరూ రాలేదా? లేదు సార్, ఇల్లు పక్కనే కదా అని నేనే వెళ్తానని చెప్పాను. చూడు ప్రియా, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం పార్టీ చేసుకోవడం తప్పే కాదు, కానీ మన జాగ్రత్తలో మనం లేకపోవడమే తప్పు. ఈ టైంలో తెలియని కారు ఎక్కకూడదు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఎక్కాల్సి వచ్చినా నీ లైవ్ లొకేషన్ని పోలీసులకి వెబ్సైట్ ద్వారాను హెల్ప్ లైన్ నెంబర్ ద్వారాను షేర్ చేస్తే నువ్వు నీ లొకేషన్కి వెళ్లే వరకు వాళ్ళు మానిటర్ చేస్తూనే ఉంటారు. నీ రూట్ నుంచి నువ్వు పక్కకు వెళ్ళినా, వేరే లొకేషన్కి వెళ్తున్నా దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెంటనే అలర్ట్ వెళ్ళిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళే వచ్చి నిన్ను కాపాడతారు. ఇంకొకసారి అమ్మాయిలు ఎవ్వరైనా సరే రాత్రిపూట ఒంటరిగా ప్రయాణించాల్సి వస్తే, మీకు భయంగా ఉంటే పోలీస్ వారి హెల్ప్ తీసుకోండి. ఓకేనా ప్రియా? సరే సార్. కెడి, చూస్తుంటే ఈ కార్ ఏదో రెంటెడ్ సర్వీస్ లా ఉంది కదా? అవును జడి. నెంబర్ ప్లేట్తో చెక్ చేశా మ్యామ్. ప్రసాద్ కార్ రెంటల్స్ మీద రిజిస్టర్ అయ్యింది. వెంటనే ఓనర్ని స్టేషన్కి పిలిపించండి. ఓకే మ్యామ్. రమ్య, మ్యామ్. ప్రియాని ఇంటి దగ్గర సేఫ్గా డ్రాప్ చేసి ఈ వెహికల్ని మన స్టేషన్కి తీసుకొచ్చి. ఓకే మ్యామ్. రామ్మా. ఓ, అంటే ఇది రెంటెడ్ కార్ దాత్రి. వాళ్ళ వాలకం ఈ కార్ చూస్తుంటేనే అర్థమైపోతుంది కేదార్, వాళ్ళు పెద్ద ఫ్రాడ్స్ అని. మోసం చేసి నా చెల్లినే పెళ్లి చేసుకోవాలని చూస్తాడా? అయిపోయాడు దాత్రి వాడు. ఏ కేదార్, ఆగు. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి చెప్పడం వల్ల గొడవ అవుతుంది తప్ప ఇంకేం న్యూస్ ఉండదు. ఎందుకుండదు దాత్రి? మనం చెప్పిందంతా విన్నాక అక్క ఊరుకుంటుందా? వాడిని పోలీసులకు పట్టిస్తుంది. దానికంటే ముందు నిషి వాళ్ళు ఇది రెంటెడ్ కారే అని మనం ఎలా అంటున్నామని అడుగుతారు. అప్పుడేం చెప్తావు? ఉన్నదే చెప్తాను. మనం డ్యూటీలో ఉన్నప్పుడు చెప్పలేం కదా. సో మనం ఇప్పుడు ఏం చెప్పినా అత్తయ్య గారు నిషి దాన్ని కవర్ చేస్తారు. పైగా మనం కావాలని వాళ్ళు తెచ్చిన సంబంధాన్ని చెడగొట్టాలని చూస్తున్నామని డిస్కషన్ పెట్టి అటు డైవర్ట్ చేస్తారు. వాళ్ళకి భయపడి మనం సైలెంట్గా ఉంటే శ్రీవల్లి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది కదా దాత్రి. వాళ్ళని కార్నర్ చేసి అందరి ముందు నిజం బయట పెట్టిస్తేనే అత్తయ్య గారు ఇలాంటి పని ఇంకొకసారి చేయకుండా ఉంటారు కేదార్. ఓకే దాత్రి, పద. జరిగిందేమీ మనసులో పెట్టుకోకండి. బావగారు, బయట కార్ మీదేనా? బాలే ఉందే. అంటే పాత కారంటే కేదార్కి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ, అందుకే అలా అడిగారు. పాత కార్ అంటావేంటి దాత్రి? మినిమం 2 decades నుంచి రన్నింగ్ లో ఉన్నట్టుంది. ఓ, పాత కారని ఎత్తి పొడుస్తా ఉండారా? లేదా ఇంత డబ్బున్నోళ్ళు అట్టంటి కార్లో వచ్చుండారని అనుమానంతో అడుగుతా ఉండారా? అయ్యో, మా మాటల్లో అన్న అర్థాలు లేవత్తయ్య గారు. అంటే అంత డబ్బున్న వాళ్ళు ఇలాంటి కారులో తిరుగుతున్నారేంటా అని అడిగాం, అంతే. కార్ చూస్తుంటే ఎందుకో రెంట్కు తెచ్చుకున్న దానిలా అనిపించింది, అందుకే అడిగాం. రెంట్ ఏంటి రెంటు? అంటే మేము రోజుకి 2500 ఇచ్చి కార్ అద్దెకి తెచ్చుకున్నామంటారా? ప్రైస్ అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు బ్రదర్? నువ్వు అడిగే క్వశ్చన్స్ కి ఇరిటేషన్ వచ్చి అలా చెప్పారు అంతే.
వాళ్ళకది సెంటిమెంట్ కారు కావచ్చే, నీకెందుకే అవన్నీ? ఏందమ్మీ కౌశికి, వాళ్ళతో మర్యాదగా మాట్లాడతామని చెప్పి మళ్ళా ఇలా మాటలతో హింసిస్తా ఉండారు. ఏదో తెలుసుకోవాలని అడిగారులేమ్మా, దానికెందుకు డిస్కషన్ పెడుతున్నావు? ఈయనొకడు ఇంట్లో ఆడపిల్లల విషయం అనగానే పెద్ద ప్రేమ పొడుచుకొచ్చేస్తుంది. ఈ పెండ్లికి అబ్బోడిని రొంత దూరంగా పెట్టాలమ్మీ, లేదంటే అబ్బోడు వాళ్ళతో కలిసిపోయి ఈ పెండ్లిని చెడగొడతాడు. సరే సరే ఆగండి. మీరన్నట్టు ఈ వారంలోనే ఎంగేజ్మెంట్ చేసుకుందాం చెల్లెమ్మా. సరే అన్నయ్య. ఆ. ఇంత మంచి సంబంధం దొరకడము నిజంగా నీ అదృష్టం శ్రీవల్లి. సరే అయితే ఎంగేజ్మెంట్ షాపింగ్ కి అందరం కలిసి వెళ్దాం. మీకు టైం అవుతున్నట్టుంది. అవుతుంది. రే డబ్బులు అడగరా? ఏమైంది రాజు? మాతో ఏమైనా చెప్పాలా? ఏదైనా అడగాలనుకుంటే అడగండి బాబు, పర్వాలేదు. అడగరా? అడగాలి, కానీ ఎలా అడగాలో తెలియట్లేదు అంకుల్. అంత మొహమాటం ఎందుకు? పర్వాలేదు, అడగండి. అడగమని నేనేమి చెప్పలేదే. ఏం అడుగుతా ఉండారు వీళ్ళు? అంటే కౌశికి గారు, మా ఆచారం ప్రకారం అమ్మాయికి గోల్డ్ బట్టలు పెట్టిన తర్వాత మేం ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళకూడదు. ఓ, అదే మీరు అల్లుడికి ఏదో ఒకటి పెట్టి పంపించాలి కదా, అదే ఎలా అడగాలో అని ఆలోచిస్తున్నాం బావగారు. అత్తయ్య, ఇందులో అంత మొహమాట పడ్డానికే ఉంది. ఒక్క మాట చెప్తే సరిపోతుంది కదా. చెప్పు బాబు, ఏం కావాలి మీకు? అంటే నేను అడగడానికి ఏముంది అంకుల్, మీరు మీ అల్లుడికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అదే ఇవ్వండి. ఇంత పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు మీకేదివ్వాలో ఎంతివ్వాలో తెలీదా? మా తమ్ముడు కొడుకు అయితే కారు, ప్లాటు, మనీ, అబ్బో ఎన్ని ఇచ్చారనుకోండి, చాలా ఇచ్చారు. మీరొక్క రూపాయి కట్నం కూడా తీసుకోకుండా పెళ్లి కొప్పుకున్నారని మా అత్తయ్య గారు చెప్పారు. మరిప్పుడు కట్నం ఇమ్మని అడుగుతున్నారు? అయ్యో, దీన్ని కట్నం అని ఎలా అంటారండి? ఇది జస్ట్ గిఫ్ట్ అంతే. అది కూడా ఆచారం కాబట్టే అడుగుతున్నాం, లేకపోతే ఎందుకు అడుగుతాం? ఏమో బావగారు, ఇలాంటి ఆచారం అయితే నేను ఎక్కడా వినలేదు. మా ఇంటి అమ్మాయికి ఏం పెట్టి పంపించాలో వదినకి మావయ్య గారికి బాగా తెలుసు. వాటిలో ఏ లోటు రానివ్వరు కూడా. కానీ ఇలా ఎంగేజ్మెంట్ కంటే ముందే గిఫ్ట్లు ఇవ్వడం నేను కూడా ఎక్కడ వినలేదండి. మా సైడ్ ఎలాగే ఇచ్చుకుంటామమ్మా. కౌశికి గారు, మీకు ఇబ్బంది అయితే వద్దులేండి.